Hi friends, good morning. How are you? Happy welcome to my channel. Now you are watching Learn Easy Everything and Anything. Friends, ఇప్పుడు మనం వీడియోలోన ఒక మనిషి ఇద్దరుగా చేసి చూపించడం ఎలాగా అదే మనం కంప్యూటర్ లాంగ్వేజ్ మనం టర్మినాలజీ అయితే మిర్రర్ ఎఫెక్ట్ అంటాం దాన్ని. మిర్రర్ ఎఫెక్ట్ అది కూడా ఎటువంటి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోకుండానే మనకు విఎల్సీనే కామన్గా సిస్టంలో పెట్టుకొని తీరుతాం కాబట్టి విఎల్సీతోనే ఆ ఎఫెక్ట్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ కూడా చెప్తాను మీకు. ఫ్రెండ్స్, విఎల్సీలో ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ మీకు తెలియాలంటే కింద నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయితే నేను చేసిన ట్యూటోరియల్స్ అని మీకు కనిపిస్తాయి. ఫస్ట్ ఓపెన్ ద వీడియో. ఓకే, ఓపెన్ వీడియో చేశాను. ఇక్కడ ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి దీని మీద జంప్ చేస్తున్నాడు. దీన్ని మనం డబల్ రోలో చూద్దాం. దీనికోసం మీరు వచ్చేసి వీడియోలోకి వచ్చేసి టూల్స్లోకి వచ్చేసి ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్లోకి రండి. తర్వాత వీడియో ఎఫెక్ట్స్లోకి రండి. తర్వాత ఇక్కడ యారో బటన్ క్లిక్ చేసుకుంటూ అడ్వాన్స్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మిర్రర్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మిర్రర్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ దీన్ని కాసేపు ఇక్కడ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వీడియోని ప్లే చేయండి. చూడండి, ఒకరిగా ఉన్న అబ్బాయి ఇప్పుడు ఇద్దరుగా కనిపిస్తున్నాడు మనకి. దీన్ని మిర్రర్ ఎఫెక్ట్ అంటారు. వీళ్ళు మామూలుగా కనిపించాలంటే ఇప్పుడు ఒక్కడే కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు, ఒకడే, ఇప్పుడు ఇద్దరు. చూడండి, ఇప్పుడు ఒక్కడే కనిపిస్తున్నాడు కదా. మిర్రర్ ఎఫెక్ట్ ఇచ్చామనుకోండి ఇద్దరు కనిపిస్తారు. ఇప్పుడు వీడియోని ప్లే చేద్దాం. ఇద్దరు పరిగెత్తుకొస్తున్న ఎఫెక్ట్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. దీన్ని మనం వాటర్ ఎఫెక్ట్ కూడా ఇవ్వచ్చు. కింద ఏదో వాటర్ ఉన్నట్టు అలా కూడా ఇవ్వచ్చు. చూడండి, ఇప్పుడు కింద వాటర్ ఉన్నట్టు కూడా మనం ఎఫెక్ట్ ఇవ్వచ్చు. చూడండి, కింద వాటర్ ఇస్తున్నట్టు కూడా ఎఫెక్ట్ ఇవ్వచ్చు. అంతేకాకుండా మనం వాటర్ ఎఫెక్టే కాకుండా ఇంకా ఇలా వేవ్స్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. మోషన్ పాత్స్ ఇవ్వచ్చు. మోషన్ పాత్స్ అని నాకు పెద్దగా యూజ్ కాదు. సరే, ఇవన్నీ తర్వాత మీరు వీడియో చూసిన తర్వాత ఇవన్నీ అన్టిక్ చేసేసుకొని క్లోజ్ చేసుకోండి. అప్పుడు మీకు వేరే వీడియోస్ చూసినప్పుడు ఈ ఎఫెక్ట్స్ అప్లై కావు. ఈ ఎఫెక్ట్స్ అప్లై కావాలనుకున్నప్పుడే, అంటే ఈ ఎఫెక్ట్స్ మళ్ళీ అప్లై కావాలి అనుకున్నప్పుడు Ctrl+E ప్రెస్ చేయండి. అంటే షార్ట్ కట్ అనమాట. ఇక్కడ టూల్స్లోకి వచ్చేసి ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్లోకి రాకుండా డైరెక్ట్ Ctrl+E ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. వీడియో ఎఫెక్ట్స్లోకి వచ్చేసి అడ్వాన్స్లోకి ఇక దీన్ని ఇలా టిక్ చేసుకుంటే అడ్వాన్స్లోకి వచ్చేసి దీన్ని టిక్ చేసుకోండి. అప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్స్ కానీ అన్టిక్ చేసుకొని క్లోజ్ చేసుకోండి. అప్పుడు మీకు చూసే వీడియోస్కి, అంటే తర్వాత చూడబోయే వీడియోస్కి ఈ ఎఫెక్ట్స్ అనేవి అప్లై కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే మీరు నా వీడియోని లైక్ చేస్తున్నారు అనుకుంటాను. అందుకోసం నేను ఇంకా మీకు ఎన్నో అప్డేట్స్ ఇస్తాను. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లిటిల్ లైక్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా నెక్స్ట్ ట్యూటోరియల్లో మీకు విఎల్సీతో 3GB వీడియోని HDగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా